మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. ఈరోజు నిర్గమాకాండము 39వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు ప్రతిష్ఠితమైనటువంటి యాజక వస్త్రములు అంటే సేవా వస్త్రములు అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. కనుక ఈ యొక్క వస్త్రాలు మరి ప్రత్యేకమైనటువంటి పనిగా మనం చూస్తూ ఉన్నాం. యాజక వస్త్రములుగా వీటిని దేవుడు చెప్పినటువంటి రీతిగా ఏమేమి వస్తువులు ఈ యొక్క వస్త్రాల కొరకు తయారు చేయడానికి వినియోగించాలి అనేది, ఏ దారాలు వాడాలి, ఎలాంటి రాయిని వాడాలి, ఏ లోహాన్ని వాడాలి అనేది దేవుడు చక్కగా వివరించి ఈ యొక్క అధ్యాయంలో మనకి తెలియపరిచిన వారు ఉన్నారు. యాజక వస్త్రానికి ఇంత ప్రత్యేకత, ఇంత ఇంపార్టెన్స్ దేవుడు ఎందుకు ఇచ్చారంటే, అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా యాజకుడు అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి పని చేసేవాడు ఇంత గంభీరమైనటువంటి వస్త్రములు అనేవి ధరించాలి. కనుక మనం చూస్తూ ఉంటాం, రాజులు చాలా రాయల్ డ్రెస్సెస్ అనేవి వేసుకుంటారు. అలాగే యాజకులకు కూడా రాజుల లాంటి అద్భుతమైనటువంటి మరి పనిని దేవుడు ఇక్కడ తెలియపరిచిన వారు ఉన్నారు. కనుక రాజులు వారి వస్త్రాలు గంభీరంగానే ఉంటాయి, యాజకుని వస్త్రాలు కూడా గంభీరంగానే ఉంటాయి. వీరు దేవుని దగ్గరికి వెళ్ళి, రాజు ప్రజలకు సేవ చేస్తే యాజకుడు ప్రజల నిమిత్తం దేవుని దగ్గర సేవ చేస్తాడు. ఎవరి నిమిత్తం అంటండి? ఇద్దరు కూడా ప్రజా సేవకులే. ఒకరేమో డైరెక్ట్ ప్రజా సేవకుడు అయితే, ఇంకొకరు ప్రజల పాప విమోచకునిగా మరి దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేసేటువంటి, బలి అర్పించేటువంటి ఒక సేవకుడు, దేవుని యొక్క యాజకునిగా యాజకత్వం చేయటువంటి ప్రత్యేక వ్యక్తిగా దేవుడు తయారు చేస్తారు. యూనిఫామ్ అనేది ఎందుకు ప్రాధాన్యతనిస్తుంది అంటే, ఒక ప్రత్యేకత. వైట్ బట్టలు వేసుకుంటామంటే ఒక ప్రత్యేకత, పట్టు చీర కడతామంటే ఒక ప్రత్యేకత. అలాగే స్కూల్ పిల్లలు, బడికి పోయే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు వేసుకునేటువంటి డ్రెస్ వారు పలానా కాలేజ్ వారు అని తెలియడానికి వాళ్ళ బ్యాడ్జ్, వాళ్ళ ఐడి కార్డు ఏం చేస్తాయండి, మనకి రివీల్ చేస్తూ ఉంటాయి. ఐడెంటిటీ అన్నమాట. ఏంటి అర్థమైంది? ఐడెంటిటీ. ఒక పోలీసుని గుర్తించాలంటే కాకి వస్త్రాలు ధరించి ఉండాలి, ఏముండాలి, స్టార్స్ ఉండాలి. ఒక లాయర్ని గుర్తించాలంటే నల్ల కోటు ఉంటుంది. ఒక డాక్టర్ని గుర్తించాలంటే ఏముంటుంది, తెల్ల కోటు ఉంటుంది. ఒక టీటీని గుర్తించాలంటే నల్ల కోటు, లోపల తెల్ల షర్టు ఏముంటుంది, దాంతోపాటు టీటీ అని, టికెట్ స్క్వాడ్ అని ఏం చేస్తుంటుంది, రాసిన పేరు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కనుక వారి యొక్క డ్రెస్ను బట్టి వారి ఐడెంటిటీ అనేది మనకి తెలియబడుతూ ఉంది. అలాగనే దేవుడు యాజకునికి ఒక ప్రత్యేకతనిచ్చి, ఒక ఐడెంటిటీ ఇచ్చి, ఇతడు దేవుని యొక్క సముఖానికి వెళ్ళడానికి ఈయన మాత్రమే యోగ్యుడు. కనుక ఇంకెవరు వెళ్ళినా చచ్చిపోతారు. ఇంకెవరు వెళ్ళినా కూడా లోపలికి ప్రవేశిస్తే ఏమవుతారు, వెంటనే చచ్చిపోతాడు. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి ప్రదేశానికి ఈ వ్యక్తి ఆ డ్రెస్సులోనే వెళ్ళాలి, ఆ ప్రతిష్ఠిత వస్త్రంలోనే వెళ్ళాలి. ఆయన ఏ రీతిగా అయితే రావాలో అదే రీతిగా మనసు పరిశుద్ధత ఉంచుకొని, ప్రవర్తన పరిశుభ్రంగా ఉంచుకొని, తన జీవితం పరిశుభ్రంగా ఉంచుకొని, మరి లోక పాపాలన్నీ అంటే ప్రజల పాపములన్నీ నివృత్తి చేయడానికి, పరిష్కరింపబడడానికి ఒక్కసారి, ఏడాదికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు, మరి లోపలికి అనేది ప్రవేశించడం జరుగుతూ ఉంది. దానికి ప్రతిష్ఠిత వస్త్రాలు ఖచ్చితంగా ఏం చేయాలా, ధరించి వెళ్ళాలా. ఒక్కో సందర్భంలో మనం చూస్తూ ఉంటాం, యాజక వస్త్రం లేకుండా స్టేజ్ మీద ఎక్కడానికి వీలు లేదు, యాజక వస్త్రాలు లేకుండా ఆల్టర్లోకి వెళ్ళడానికి వీలు లేదు అని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉంటాయి. ఇది కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు. అంటే ఏవైనా బాప్తిజ కార్యక్రమాలు ఇస్తున్నాం అనుకోండి, ఏముండాలి, ఖచ్చితంగా అంగీ ఉండాలి, అంటే యాజక వస్త్రాలు ఖచ్చితంగా ఉండాలి. ఒక పెళ్లి చేస్తున్నాం అంటే ఏముండాలా, యాజక వస్త్రాలు. సమాధి కార్యక్రమం చేసినప్పుడు ఏముండాలా, యాజక వస్త్రాలు ఉండాలి. అలాగన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకి ఏముంటుంది, యాజక వస్త్రాలు ధరించాలి. నాన్ ప్రత్యేకత అంటే ప్రత్యేకం లేకుండా ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఈ రోజులు ఉన్నాయి 40 రోజులు. 40 రోజులు అంగీ వేయాలంటే అవుతుందా? వేయొచ్చు. వేసే టైంలో ఏం చేయొచ్చు, వేయొచ్చు. ఎప్పుడు వేస్తామా అంటే ఎక్కువగా పబ్లిక్ క్రౌడ్ వచ్చింది, జనాలు ఉన్నారు అంటే ఏం చేయాలా, ఓ ప్రత్యేకత కోసం, ఒక ఐడెంటిటీ కోసం లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం తెలియాలా, దేవుని యాజక వస్త్రం ఏంటో ఎలా ఉంటుంది అనేది తెలియాలి. కనుక ఆ దీనికోసం ఏం చేయాలా, వేసి అక్కడ కార్యక్రమాలను ఏం చేయాలా,
నడిపించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి యాజక వస్త్రం అనేది దేవునికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా గుర్తింపునిచ్చేటువంటి ఒక వస్త్రము ఉంటుంది. దీనిని ఎప్పటికీ కూడా మార్చడానికి వీలు లేదు. కనుక అలాంటి వస్త్రాలు వేసుకుని దేవుని సేవా కార్యక్రమాలని అహరోను కుమారులైన వారు ఏం చేయాలా? చేయవలసిన వారై ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అలాగే దేవుడు మనకి ఇచ్చి ఇప్పుడు ఆ వస్త్రములు ఏంటంటే నీతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, అలాగే మహిమ వస్త్రము, ధవల వస్త్రము, పెండ్లి వస్త్రము. కనుక ఇలాగున 7 రకాలైనటువంటి వస్త్రాలు అనేవి దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ వస్త్రాలు ఎలా వస్తాయి? దేవుని నమ్ముట వలన రక్షణ వస్త్రం వస్తుంది. దేవుని నమ్మటం వలన ఏమి ఇస్తారంటే దేవుడు రక్షణ కలుగుతుంది. కనుక రక్షణ వస్త్రం ఇవ్వబడుతుంది. రక్షణను నిలబెట్టుకుంటే దేవుని నమ్మి సంపూర్ణమైనటువంటి రక్షణ కలిగి ఉన్నప్పుడు నీతి వస్త్రం ఇవ్వబడుతుంది. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది. కనుక ఎప్పుడైతే నీవు నమ్మావో, నమ్మిన నీకు రక్షణ కలిగింది. రక్షణ కలిగిన నీకు నెక్స్ట్ ఏమి ఇవ్వబడుతుంది? నీతి వస్త్రం అనేది ఇవ్వబడుతుంది. నీతి వస్త్రం నీకు వచ్చినప్పుడు నీకు మనసులో ఉల్లాసం అనేది కలుగుతుంది. అప్పుడు ఏమవుతుందండి? ఉల్లాస వస్త్రం. ఎందులో సంతోషించినప్పుడు? నీతిమంతుడు అనేకమైన శ్రమలు వస్తాయి. నీతిమంతుడికి వచ్చిన ఆపదలు అనేకం. ఆపదలు, కష్టాలు, శ్రమలు, బాధలు అన్నిటినీ కూడా ఓర్చుకున్నప్పుడు మరి నీతి పరిపక్వత అయ్యి ఇతనికి ఏం కలుగుతుందండి? మహిమ వస్త్రం ఇవ్వబడుతుంది. ఏ వస్త్రం ఉంటుంది? మహిమ వస్త్రం. ఎప్పుడు మహిమ వస్త్రం వస్తుందంటే శ్రమల్లో నుంచి మరి దేవుని మహిమలోనికి ప్రవేశించినప్పుడు ఏమొస్తారు? దేవుడు మహిమ వస్త్రం అనేది వస్తుంది. కనుక ఇలాగున ఒక్కొక్క వస్త్రము ఒక్కొక్క స్థాయిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? చివరిగా ఇచ్చే వస్త్రమే పెండ్లి వస్త్రం. చివరిగా ఇచ్చే వస్త్రం ఏంటి చెప్పండి? పెండ్లి వస్త్రం. మరి తెల్లని వస్త్రాలు అంటే ధవల వస్త్రం, అంటే పవిత్రతకు చిహ్నమైనటువంటి, పరిశుద్ధతకు చిహ్నమైనటువంటి ధవల వస్త్రములు ఇస్తాడు దేవుడు. అంటే తన తెల్లని పావురం వల్ల ఏం చేస్తారు? అక్కడ ఖర్జూరపు మట్టలు పట్టుకొని నిలబడినటువంటి రీతిగా మనం కూడా దేవుని యొక్క సముఖమందు ఏం చేస్తామండి? నిలబడతాము. ధవల వస్త్రధారులుగా మనము ఉంటాము. కనుక ఎక్కడ వేసుకుంటాం? ఆ తెల్లని ఉన్నిని పోలినటువంటి వస్త్రాలు మనము మహిమ కాంతితో నింపడినటువంటి వస్త్రాలని దేవుని సముఖమందు ధరించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, పెండ్లి వస్త్రము అంటే పెండ్లికి వెళ్ళేటప్పుడు వేసుకునేటువంటి వస్త్రం. అంటే ఎప్పుడైతే రాకడకి ఎత్తబడి మధ్యాకాశంలో ప్రభుని కలుసుకుంటామో అక్కడి నుంచి ప్రవేశించేటువంటి ఏర్పాట్లో అప్పుడు మనకి ఆ వస్త్రం ఏమైపోద్ది? పెండ్లి వస్త్రంగా మారిపోతుంది. కనుక ఇలా పరిణితి చెందాలి అంటే మన జీవితంలో మనం దేవునికి అంత అనుకూలమైనటువంటి స్థితిలోనికి రావాలి. మన నమ్మికను మనం పరీక్షించుకోవాలా. మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాల్సిన వారమైన. విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన వినవంటకు రుజువైనది. చాలామంది మనం ఏమనుకుంటాం అంటే నేను నమ్ముచున్నాను అని అంటాం. ఏమంటాం చెప్పండి? నేను నమ్ముతున్నాను అంటాం. నమ్మడం అంటే ఏంటి అంటే క్రియ చేయటమే నమ్మటం. క్రియ చేస్తేనే నమ్మినట్టు, క్రియ చేయకపోతే నమ్మినట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో వచ్చి ఒక కాగితం ఇచ్చి ఏమంటే తర్వాత చదువుకుందులో సంతకం పెట్టండి అంటే పెడతారా మీరు? తర్వాత చదువుకుంటారు. సంతకం పెట్టమంటే ఏమంటారు? ముందు నేను చదువుతాను తర్వాత అంటే ఆ మనిషి నమ్మకస్తుడే. వచ్చిన మనిషి ఎవరు చెప్పండి? నమ్మకస్తుడే. పర్లేదు, నీ ఏం అవదండి, మీరు సంతకం పెట్టేయండి, అర్జెంటుగా టైం అయిపోతుందని అన్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? నేను నమ్మను, ఎందుకంటే నేను చదివిన తర్వాతే పెడతాను, చదివిన తర్వాతే పెడతాను. అంటే మొత్తం చదివిన తర్వాత నీకు నచ్చితే పెడతావు, లేకపోతే పెట్టు. అంటే విశ్వాసం అనేది ఒక క్రియ జరిగించాలంటే నువ్వు దేవుని వాక్యం చదవటం ఒక ఎంత అయితే దాన్ని అంగీకరించడం అనేది ఒక సైన్ లాంటిది. నువ్వు అంగీకరించడం అనేది ఏం చెప్పండి? సైన్. 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అని అన్నాడు. మొదటి ఆజ్ఞ మీద మనకు ఏం చేయాలా? అంగీకారం అనే సైన్ మనం పెట్టాలా. అంటే ఈ ఆజ్ఞని ఫాలో అవుతాను, ఖచ్చితంగా ఫాలో అవుతాను, ఎంత కష్టమైనా ఫాలో అవుతాను, ఎంత ఇబ్బంది అయినా ఫాలో అవుతాను, ఏం కోల్పోయినా ఫాలో అవుతాను, నాకు మాత్రం ఈ ఆజ్ఞ బాగా నచ్చింది, ఇష్టపూర్వకంగా ఉంది, నేను ఖచ్చితంగా ఈ ఆజ్ఞని ఏం చేస్తాను, నెరవేరుస్తాను అని అనుకున్నప్పుడే, దాని మీద మనం అంగీకారం తెలిపినప్పుడే మనం ఆ మాటను ఏం చేసినట్టు?
నమ్మినట్టు అర్థం. సర్లే చూద్దాం అని అంటే అర్థం ఏంటండి? సరే చూద్దాం అని అంటే అర్థం ఏంటి? నో క్లారిటీ. మనం ఏం మిస్ అవుతున్నాం అండి? క్లారిటీ లేదు. ప్రయత్నం చేద్దాం అన్నా కూడా క్లారిటీ లేదు. నెరవేరుద్దాం అన్నా కూడా క్లారిటీ లేదు. దాం అంటే కాదు, చేద్దాం అంటే కాదు, చేసేస్తాను అని అర్థం. ఏం చేయాలి చెప్పండి? చేసి తీరుతాను అంటేనే అది క్రియ జరిగిస్తూనే ఉంటూ చెప్పాలన్నమాట. అంటే ఏంటి? మన క్రియ ఆల్రెడీ స్టార్ట్ చేస్తేనే నమ్మినట్టని అర్థం. కనుక అబ్రహాము గారికి దేవుడు కనిపించి, అబ్రహాం మరి నీ కుమారుని తీసుకొచ్చి ఏం చేయాలా? నాకు బలి అర్పించు అన్నాడు. అబ్రహాం గారు తెల్లవారు లేచి ఏమీ చెప్పకుండా మరి గాడిదను పట్టుకొని, కట్లు పుల్లలు పట్టుకొని, తర్వాత కుమారుని పట్టుకొని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు కొండ మీదకి. వెళ్ళిపోయి కట్లు పేరు చేసి పిల్లవాడిని పడుకోబెట్టి కాలు చేతులు కట్టేసి కత్తి పైకి ఎత్తి వేసిపోతున్నాడు. క్రియ చేశాడా లేదా? ఇచ్చేసినట్టా కాదా? అంటే అంత నమ్మకం కలిగింది కనుకనే అబ్రహాము ఆగు అన్నాడు దేవుడు. ఆపేశాడు, చంపనివ్వలేదు. అక్కడ ఉన్నటువంటి పొట్టేలను తీసుకొచ్చి ఏం చేశారు? నీ కుమారుని ప్రతిగా అర్పించమంటే దాన్ని బలి అర్పించడం అనేది జరిగింది. అంటే ఒక మానవ మాత్రుడే నా కోసం నీ కుమారుని ఇవ్వు అని అంటే ఇచ్చినప్పుడు నా కుమారుని నేను ఇవ్వడంలో ఎందుకు సందేహించాలి అనే ఉద్దేశంతో దేవుడు తన కుమారుని మానవులందరి కొరకు ఏం చేశాడండి? బలి ఇచ్చాడు. అంటే నిజానికి దేవుడికి మన మీద నమ్మకం ఉందా లేదా? మనం మార్పు చెందుతామని, మనం ఆయన ఎందుకు విశ్వసిస్తామని, ఆయన రాజ్యానికి మనం తిరిగి మనసు మార్చుకుని వెళ్తామని నమ్మకంతోనే ఆయన బలి అర్పించబడ్డాడు. లేకపోతే అర్పించబడతారండి? ఏదైనా ఒక పని మనం చేసినా, ఏదైనా ఒక ఇప్పుడు చూడండి, ఏదైనా మనం ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, అది రిటర్న్ వస్తుందంటేనే చేస్తాం, లేకపోతే చేస్తామా? బ్యాంకులో డబ్బులు వేసుకుంటాం, బ్యాంక్ మీద నమ్మకం ఉంటేనే కదా మనం వేస్తాం. బ్యాంకులో మనం ఏం చేస్తాం? లోన్ పెడతాం, లేదంటే బంగారం దాచుకుంటాం. నమ్మకం ఉంటేనే కదా దాచుకుంటాం, లేకపోతే దాస్తామా? దాయము. అలాగన మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంటేనే ఆ పని చేస్తాం. ఏ పని? దేవుడు చెప్పిన పని, దేవుని చిత్తానుసారమైన పని మనం చేస్తాం, లేకపోతే చేస్తామా? చేయము. కానీ దేవుడికి కూడా మన పట్ల విశ్వాసం ఉంది కనుకనే వీళ్ళలో ఎవరు నశింపక నిత్య జీవాన్ని ప్రవేశించేటట్టు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు పుట్టబోయే పిల్లోడి వరకు కూడా ఏం చేశారండి? రక్తమును కార్చి ఒక్కసారి ప్రధాన యాజకునిగా ఆయన ఏం చేశాడు? మనందరి కొరకు బలిగా అర్పించబడి ఒక్కసారి మృత్యువును జయించి ఏం చేస్తే మూడో దినాన తిరిగి లేచి ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికీ నశింపడు, నిత్య జీవంలో ప్రవేశిస్తాడు అని యేసుప్రభువు చెప్పినటువంటి మాట నెరవేరకుండా ఉంటుందా? ప్రభు పలికిన మాట నెరవేరకపోతే వ్యర్థమైనట్టే కదా. ప్రతివన్నీ మోకాలు యేసునామములో వంగుతాయి అన్నాడు. జరగపోయింది అనుకున్న అర్థం ఏంటి? కొంతమంది ఇప్పుడు ప్రవచనాలు పలుకుతూ ఉంటారు. ఎవరు? కొంతమంది బోధకులు ప్రవచనాలు పలుకుతూ ఉన్నారు. నెరవేరలేదు అనుకుని ఏమంటాం? అంత అబద్ధమేనా అంటాం లేదా? దేవుడు పలికిన మాట నిజం కాకపోయినప్పుడు ఏమంటాం? అబద్ధం అంటావా, నిజం అంటావా? ఇప్పుడు దేవుడే పలికాడు, ఏ ఆత్మ నశించుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు. నశించిపోతే అర్థం ఏంటి? చెప్పాలమ్మా, అంత సైలెంట్గా ఉంటున్నా. నశించిపోతే అర్థం ఏంటి? ఆ మాట నెరవేరలేదు. ఆకాశం భూమి గతించిపోనేమో కానీ నా మాటలు ఎన్నడూ గతింపవు అన్న మాట కూడా నెరవేరదు అప్పుడు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడు ప్రణాళిక ఏ ఆత్మ నశించిపోకుండా ఉండడానికి ప్రణాళిక రూపొందించడం అనేది జరిగింది అని అర్థం. ఎవరు కూడా నశింపక అందరూ దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళడానికి ఆయన ఏం చేస్తున్నాడండి? ఇంకా దీర్ఘశాంతం గలవాడే ఆయన ఆగమనాన్ని కాస్త లేట్ అనేది చేస్తున్నారు. పేతురు గారు రాసిన 2వ పత్రికలో మనకి రాయబడి ఉన్నట్టుగా దేవుడు ఇంకొంచెం ఆగుతున్నారు. కారణం ఏంటంటే మార్పు చెందాల. మరి ముందు చనిపోయిన వారి పరిస్థితి ఏంటండి? చాలామంది యేసుప్రభువు కదా 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆదాము మొదలుకొని మరి నోవాహు కాలం మొదలుకొని మరి మలాకీ గ్రంథం కాలం వరకు యేసుప్రభువు పుట్టేంత వరకు కూడా భూమి మీద ఎంతోమంది పాపులు ఏమయ్యారు? చనిపోయారు కదా. వారికి సువార్త అనేది అందలేదు. అప్పట్లో ఎవరు కూడా వాళ్ళకి
చెప్పలేదు. చెప్పబడింది కానీ ఇలా అని ఏమి చెప్పలేదు. యేసుప్రభువారు వచ్చిన తర్వాత సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని చెప్పారు. అంతకుముందు ప్రవక్తలు ఏంటంటే ఏ ఊర్లో అంటే ఆ ఊరికే చెప్పేవారు. బబులోను దేశంలో ఉన్న వాళ్ళు ఆ బబులోను దేశంకే, ఇంకా వేరే దేశంలో ఉన్న వాళ్ళు ఆ వేరే దేశంకే, మోషే గారు ఇశ్రాయేలు ప్రజలైన వారికే. మరి వేరే తెగలకి ఎవరు చెప్తారు? మరి అలా చెప్పకుండా చచ్చిపోయినాడు నేరం మోపగలమా మనం? ఇప్పుడు ఏమీ తెలియదు చచ్చిపోయిన వాళ్ళ మీద నేరం మోపగలం మనం? ఇప్పుడు వాళ్ళు అంటారు, వెళ్ళి అంటారు, అయ్యా మాకేమీ తెలీదు, మమ్మల్ని తీసుకొచ్చి నరకంలో వేసేసావు, ఇదేమో న్యాయంగా ఉందా అని దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడు అప్పుడు? అవునా కాదండి? తప్పో ఒప్పో భూమి మీద పుట్టారు, వాళ్ళకి అలవాట్లు వాళ్ళ కట్టుబాట్లు బట్టి ఏమైంది? వాళ్ళు పాపాలు చేశారు, తప్పులు చేశారు, దుర్మార్గతలో ఉన్నారో ఏదో ఉన్నారో అన్నీ కూడా ఏమైంది? ఇప్పుడు సొదొమ గొమొర్రా దేశానికి నాశనం అనేది దేవుడు అగ్నిగంధకాలతో ఏం చేశారు? ఆ ప్రాంతాన్ని నాశనం చేశారు. ఆ పక్క దేశాల వాళ్ళందరికీ తెలిసింది ఏమని? అగో పలానా దేశాన్ని దేవుడు అగ్నిగంధకాలతో కాల్చేశాడు కనుక మనం కూడా పాపాలు చేయకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడాలి అని అనడానికి ఆ చుట్టుపక్కల దేశాలకే వెళ్తుంది వార్త. అంతేగాని ఇప్పుడుందో న్యూస్ మీడియా ఉంది కదా, ఇప్పుడు ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. మరి అప్పుడు సమాచారం ఎలాగెళ్తుంది? ఇప్పుడు కదా ఎక్కడ చిన్నది ఇన్సిడెంట్ జరిగితే ఏమవుతుందండి? ప్రపంచానికి వార్త ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ అప్పట్లో వార్త వెళ్ళాలంటే చాలా కష్టం. ఈ దేశం నుంచి ఆ దేశం, ఆ దేశం నుంచి ఈ దేశం, ఇరుగు పొరుగు వాళ్ళు ఎక్కడ వెళ్తే ఆ చుట్టుపక్కల సరిహద్దు దేశాల వరకు ఏం తెలుస్తుంది? ఆ విషయం తెలుస్తుంది. కానీ అందరికీ తెలుస్తుంది అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు, ఇప్పుడు శ్రీకాకుళంలో పెద్ద ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం పడి పిడుగులు పడ్డాయి. ఏం పడ్డాయండి? పిడుగులు పడ్డాయి. ఆ సౌండ్ మనకి వినిపించిందా? కొన్ని కనీసం ఆ పిడుగు ఎక్కడ పడిందో ఆ పిడుగు పైన ఆకాశం నుంచి కింద పడడం ఏమైనా చూసాం మనం? జస్ట్ 2 గంటలు ప్రయాణం దూరంలో ఉన్న జరిగిందే మనకి ఇక్కడ తెలియట్లేదు. ఆకాశంలో నుంచి పడినటువంటి అగ్గి పిడుగు మనకి తెలియట్లేదు. అలాంటిది దేశాలు దాటి జరిగినటువంటి సంగతులు ఎలా తెలుస్తాయి ప్రజలకి? అలా తెలియక ఎంతమంది నశించిపోయారు, ఎంతమంది చనిపోయారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అంటే దేవుడు వదిలేస్తారంటారు అందరూ కూడా? ఒక నినివే మహాపురానికి చూసి దేవుడు ఇంతమంది జనాలు నేను ఎందుకు వదులుకోవాలి, ఇంత మహాపట్టణాన్ని నేను వదులుకోవడానికి నాకు ఇష్టం లేదని చెప్పి యోనాకి ఇష్టం లేకపోయినా కానీ కష్టంగా అయినా సరే తిమింగంలో కడుపులోని కరగకుండా తీసుకెళ్ళి ఆడ కక్కించి మరి 3 రోజులు చాటింపు చేసి ఉపవాస ప్రార్థన చేస్తే అందరికీ కూడా ఏం చేశారు? క్షమాభిక్ష పెట్టినటువంటి దేవాది దేవుడు వారి మీద అంత ప్రేమ ఆప్యాయతలు చూపించి వారిని కనికరించారు కదా. 3 దినాలు ఉపవాస ప్రార్థనకే కనికరించినప్పుడు ఎందుకండి మిగతా వాళ్ళందరినీ నశింపజేస్తాడు ఆయన? ఈరోజు దినాల్లో అదే జరుగుతుంది. దుష్ప్రచారం జరుగుతుంది. దేవుడి మీద ఏం చెప్తున్నారండి? దుష్ప్రచారం చేస్తున్నారు. చిన్నపిల్లలను కూడా నరకానికి పంపిస్తాడంట దేవుడు. దేవుడు మాట వినకపోతే ఏం చేస్తాడు? నరకానికి పంపేస్తాడంట దేవుడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడి, నమ్మకపోతే శిక్ష విధింపబడును అన్నాడు. శిక్ష విధింపబడును అన్నాడు, నరకం వేసేస్తానని చెప్పాడండి. గమనించాలి మీరు. మాట శిక్ష విధింపబడుతుంది అని అన్నారు. ప్రతి చోట కూడా దేవుడు వాడే మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. శిక్ష విధింపబడడం వేరు, నరకంలో వేయడం వేరు, నిత్య నరకాగ్నిగుండంలో వేయడం వేరు. మళ్ళీ చూడండి, నరకానికి పాత్రులు అవుతారు అని దగ్గర రాసిన దగ్గర నరకము అనే పదం దగ్గర ఒక రకంగా ఉంటే నిత్య నరకాగ్నిగుండం అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ రిలీవ్ అనేది లేదు. బైబిల్ చదివేటప్పుడు కాస్త బుర్ర పెట్టి మనం ఏం చేయాలా? చదవాలా. నిత్య నరకాగ్నిగుండం ఎవరి కోసము అంటే సాతానుగాడు వారి అనుచరులకు మాత్రమే నిత్య నరకాగ్నిగుండములో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావద్దు అన్న మాట ఎవరికి వర్తిస్తుంది? సాతానుగాడికి, వాడి దూతరులకి, వాడిని బాగా అనుసరించినటువంటి మాంత్రికులకి. అలాంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్తారు. మిగతా వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఉంది. కానీ బైబిల్లో అన్నీ చెప్పారనుకోండి విచ్చలవిడితనం అనేది అయిపోద్ది. కానీ దేవుని కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది. ఆయన ప్రేమ అనేది చాలా గొప్పది కనుక నరుని యొక్క ఆయుష్కాలాన్ని పరిమితిని గావించి
ఒక మనిషి ఒక సాటి మనిషిని ప్రేమించమన్నది దేవుడే, క్షమించమన్నది కూడా దేవుడే, సహించుకోమన్నది దేవుడే, నిందించి అవమానించినప్పుడు కూడా నువ్వు సంతోషించి గంతులు వేయమన్నది కూడా దేవుడే. ఒక మనిషిగా నువ్వు చూపించాల్సినటువంటి పరిస్థితి నీలో నీవు జరిగించినప్పుడు మరి దేవుడు కూడా అది వర్తిస్తుందా లేదా? ఇప్పుడు ఆయన చేయకుండా పక్కన వాళ్ళు చెప్తే వింటారండి ఎవరన్నా? వింటారా? యేసుప్రభువు వారు వచ్చి అందుకే సహించుకొని ఓర్చుకొని మనందరి కోసం ఏం చేశారు? శిలువ మరణం పొందినంతగా విధేయతను కనపరిచాడు. దేవుడు చేసి చూపించాడు, ఆయన క్షమించాడు. ఇప్పుడు ఆయన క్షమాపణ నిజమైనటువంటి క్షమాపణ అయితే పేతురు గారు అడుగుతారు, ఒక వ్యక్తిని నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే 77 సార్లు లేక 77 ఏండ్లు ఏం చేయాలా? క్షమించాలి అని మనిషికి వర్తించినటువంటి క్షమాపణ దేవుడు మనిషిని ఎన్నిసార్లు క్షమించాలి? ఈ లెక్కలో దేవుడు మనిషిని ఎన్నిసార్లు క్షమించాలి? క్షమిస్తాడా లేదా? ఆయన క్షమాపణ అనంతమైనది. ఒకరిని క్షమించి ఒకరిని శిక్షించడం అనేది అన్యాయం అవుతుంది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చారు, ఇద్దరు తలకు 100 రూపాయలు అప్పు ఉన్నారు అనుకోండి. నేను ఒకడి మీద అరే నీకు 100 రూపాయలు నేను మాఫీ చేశాను, నువ్వు మాత్రం రేపు తీసుకొని రా అన్నాను అనుకో, ఎలా ఉంటుంది అది? నాకు పక్షపాతం అవుతుందా లేదా? పక్షపాతమైనను రాగద్వేషమైనను లేనివాడు ఎవరు అంటే దేవుడు. అసూయ కూడా లేనివాడు ఆయన. అందరి ఎడల మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన వర్షమును కురిపిస్తున్నాడు, సూర్యకాంతిని రప్పిస్తున్నాడు, కావలసిన అన్ని ఈవులను కూడా ప్రపంచంలో కొరత లేకుండా ఇస్తున్నాడు. అలాంటి దేవుడు పక్షపాతం ఎందుకు చూపిస్తాడు? దేవుడు పక్షపాతి కాడండి. అందరి ఎడల ఆయన ప్రేమ కలిగిన వాడే, అందరి ఎడల దయ చూపించేవాడే, అందరి ఎడల కనికరము చూపు దేవుడే. కనికరము చూపించే దేవుడు కానీ వికటము చూపించే దేవుడు మాత్రము కాదు. అయితే ఇలాంటి మాటలు వినేటప్పుడు ఏమవుతుందంటే ధీమా ఎక్కువైపోద్ది. ఏమవుతుంది చెప్పండి? పాపులైన వారు మార్పు చెందరు. ఏం చేస్తారు? దేవుడు ఎలాగైనా సరే రక్షించేస్తాడులే, మనకేం పోయింది, దొంగలాగా చివరికి ఏమైపోవచ్చు, మారిపోవచ్చు అని అనుకుంటారు కనుక. అయితే దేవుడు ఎవరు నశింపచేయరు, కానీ వాళ్ళకంటూ కొంత శిక్ష అయితే మాత్రం ఖచ్చితంగా వేస్తాడు. గమనించవలసిన విషయం ఏంటంటే సంపూర్ణ శిక్ష కాదు, కానీ శిక్ష అయితే పడుతుంది. ఎలాంటి శిక్ష అది? భూమి మీద నరకయాతన పడతారు. భూమి మీద ఏం పడతారండి? నరకయాతన పడేటువంటి శిక్ష దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. చాలామంది ఇప్పుడు ఈరోజు ఒక పోస్ట్ వచ్చింది చూశాను నేను. మ్యాక్సిమం ఒక 30 మంది సెలబ్రిటీస్ అంటే సినిమా తారలు అన్నమాట. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కొత్త జబ్బులు ఉన్నాయంటండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కొత్త జబ్బులు. అంటే ఆ జబ్బులు మరి సర్వసాధారణంగా అందరికీ ఉండే జబ్బులు కాదు. ఆ జబ్బులు పేర్లు ఏంటనే నాకు కొత్తగా అనిపించింది. కనుక అలాంటి వ్యాధులు అన్నమాట సినిమా తారలు అందరికీ కూడా ఉన్నాయి. వదిలేశాడంటారా దేవుడు వాళ్ళు చేసిన తప్పులకి? వదిలేడండి. ఇప్పుడు వాళ్ళు కోట్ల రూపాయలు ఉన్నా, పెద్ద హాస్పిటల్కి వెళ్ళగలిగినా వాళ్ళ రోగాలు ఎవ్వరివి నయం అవ్వవు. చచ్చేంతవరకు వాళ్ళని ఏం చేస్తాయి? అవి వెంటాడుతూనే ఉంటాయి. చచ్చేంతవరకు వెంటాడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? శిక్ష ఉందా లేదా? యేసు క్రీస్తు ప్రభువారు నందు రక్షణ కలిగి ఉండి ఆ రక్షణ వస్త్రమును, ఉల్లాస వస్త్రమును, నీతి వస్త్రమును, ధవల వస్త్రమును, మహిమ వస్త్రమును, పెండ్లి వస్త్రమును, ఈ అన్ని వస్త్రాలు కూడా కలిగి ఉన్నవాడు ఘనమైనటువంటి స్థితిలో పరలోక రాజ్యంలో ఉంటారు. లేకపోతే నార్మల్గా చచ్చిపోయేవాడు, కాస్త నీతిగా భూమి మీద బతికినవాడు, చివరి క్షణంలో యేసయ్యా అని పిలిచిన వాడు వెళ్తాడు, కానీ ఆడియన్స్లో మిగిలిపోతారు. వాళ్ళు ప్రముఖ స్థానంలో వాళ్ళు ఉండరు. ఎంతలో ఉంటారు వాళ్ళు? జస్ట్ ఆడియన్స్ మాత్రమే. అంటే ఏంటి? ప్రేక్షకులు మాత్రమే. వాళ్ళు కూర్చొని ఎక్కడో కూర్చుంటారు, చివరిలో ఉంటారు అన్నమాట. చివరి పంతులో ఉంటారు, కానీ దగ్గరికి వెళ్ళి చూసేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి? ఉండదు. దేవుడి దగ్గరికి వెళ్ళలేరు. అలాగే అక్కడ 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఉంటాయి. ఆ సెక్షన్స్లో ఒకరి మహిమ ఒకరు ప్రవేశించడానికి వీళ్ళు లేదు, ఒకరి దగ్గరికి ఒకరు ప్రవేశించడానికి అవకాశము లేదు. అంతా కూడా ఎవరి మహిమలో వాళ్ళు ఏం చేయాలా?
ఉండాలి, ఎవరి అంతస్తులో వాళ్ళు ఉండాలి. అంతెందుకండి, ఇప్పుడు మనం ఉన్నాము, మనం అందరం కూడా సామాన్య ప్రజలం. ఎవరు చెప్పండి? ఆర్డినరీ పీపుల్. సామాన్య జనాలకి సాధారణమైనటువంటి ఫెసిలిటీస్ మాత్రమే ఉంటాయి. మనలో ఎవరైనా సరే ఏదైనా నేరం అయిన తర్వాత మనం తీసుకెళ్ళి జైల్లో వేస్తారనుకోండి, సాధారణంగా అందరినీ వేసినట్టుగా ఏం చేస్తారు? ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో ఏం చేయాలా? ఒక సిల్వరీ బొచ్చు ఒకటి రోజు అన్నం వేస్తారు దాంట్లోనే. కనుక అక్కడికి వెళ్ళి ఏం చేయాలా? రోజు కూడా అందరితో పాటు ఖైదీలతో నెంబర్ 1 ఇస్తారు, నెంబర్లు ఇస్తారు, వైట్ బట్టలు ఇస్తారు. అక్కడ లోపలికి వెళ్ళి పని చేసుకోవాలా, అన్నం తినాలా. ఉత్తిని ఎవడు కూడా ఫుడ్ పెట్టడం, ఎవరికి ఏమొస్తే ఆ పని ఏం చేస్తారు? లోపలే వర్క్ చేయిస్తారు, బాత్రూమ్ కడిగిస్తారు, ఊడిపిస్తారు, క్లీనింగ్ సెక్షన్ చేయిస్తారు. అక్కడంతా జైలు అంతా కూడా ఏం చేస్తారు? వీళ్ళ చేత ప్రతి వారం కూడా ప్రతి రోజు కూడా ఏ ఒక పనులు అనేవి చేస్తారు. వాళ్ళే వంట చేసి, వాళ్ళు ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళు వంట వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏం చేయాలా? వంటోడు బయటికి తీసుకొస్తే ఆడికి డబ్బులు ఇవ్వాలా. కనుక ఏం చేస్తారు? వీళ్ళే వంట వండేవాళ్ళు, వాళ్ళలోనే బాత్రూమ్ కడిగే, వాళ్ళలోనే అందరూ ఈ పనులు చేసుకునే వాళ్ళు ఏర్పాటు చేసి, వాళ్ళ టెన్యూర్ ఎంతవరకు అయితే ఉండాలో ఆ శిక్ష ఏం చేయాలా. అదే కానీ ఒక విఐపి వెళ్ళాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఓ ఫ్యాన్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ రూమ్ ఉంటుంది, న్యూస్ పేపర్ ఉంటుంది, బయట నుంచి ఇంటి నుంచి భోజనం తెచ్చుకొని తినొచ్చు. ఒక లిమిటెడ్ టైంలో మొబైల్ ఫోన్ కూడా ఇస్తారు. అవసరమైతే ఒక టీవీ కూడా ఏం చేస్తారు? తగిలిస్తారు. గాలి జనార్దన్ అనే వ్యక్తి ఓ విఐపి డబ్బులు ఉన్నవాడికి అరెస్ట్ చేస్తే ఎక్కడ ఏం ఇచ్చారండి? స్పెషల్గా కోర్టు వాళ్ళకి అవన్నీ ఫెసిలిటీస్ ఇవ్వాలి అని చెప్పి అమలు చేస్తారు. అంటే ఇక్కడే శిక్షల్లో ఏమని చెప్పండి? ఒకడికి అలాగా ఒకడికి ఇలాగా ఉంటున్నప్పుడు అక్కడ పరలోకంలో కూడా ఎలా ఉంటుంది చెప్పండి? సెక్షన్స్ అనేవి ఉంటాయన్న సంగతి మనం బైబిల్ ద్వారా మనం తెలుసుకోవాలి. అయితే ఎవరి మహిమ వాళ్ళదే. ఇప్పుడు దైవజన్ ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు ఉన్నారనుకోండి, ఆయన 120 సంవత్సరాలు కూడా మహాపరిశుద్ధుడిగా దేవుని వాక్యానికి అనుగుణ్యంగా ఎన్నో లక్షల మంది ప్రజలకు ఆదర్శంగా ఆయన చనిపోయినప్పటికీ ఆయన వ్రాతల ద్వారా చాలామందికి సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఒక మహా కవీశ్వరుడు లేక మహాగణుడైనటువంటి గొప్ప దైవజనులు పరలోకంలో ఏ స్థానంలో ఉంటారంటే ఖచ్చితంగా దేవునికి సమీపస్తుడిగానైనా ఉండేటువంటి అవకాశం ఆయనకు ఉంటుంది. అలాగే ఆయనతో పాటుగా సాధు సుందర్ సింగ్ గారు, అలాగే భక్త్ సింగ్ గారు, అలాగే ఏసన్న గారు, అలాగే ఆత్మనమ్మ గారు, వీళ్ళందరూ కూడా భూమి మీద సంసారిక జీవితం లేకుండా పరిశుద్ధమైనటువంటి అనింద్యులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా దేవుని దృష్టిలో వారు అగ్గుపడ్డారు. కనుక దేవుడు అటు పరిశుద్ధులైన వారిని ఆయన సముఖాన్ని ఉంచుకుంటాడా లేదా? ఉంచుతారు. వాళ్ళకి అటువంటి అవకాశం దేవుడు ఇచ్చారు. పౌలు గారు, పేతురు గారు, అలాగే 12 మంది అపోస్తులైన వారు, వాళ్ళకి స్పెషల్ అన్నమాట. అంటే వీళ్ళకన్నా వాళ్ళు ఇంకా స్పెషల్ అండి. వాళ్ళకన్నా ఇంకా స్పెషల్గా ఉండేవాళ్ళు ఎవరంటే మోషే గారు, ఏలియా గారు, అలాగే ఏస్కేలు, దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు. వాళ్ళ లెక్క అంతా కూడా ఎలా ఉంటుంది? బైబిల్లో ఉన్న 40 మంది ప్రవక్తలు అందరూ కూడా ఎక్కడ ఉంటారు? వాళ్ళకు స్పెషల్ ఉంటుంది. అంటే ఎవరి స్థాయి వాళ్ళదే, ఎవరి రేంజ్ వాళ్ళదే. ఎందుకు అంటే వాళ్ళు భూమి మీద దేవుని కొరకు ఏం చేశారు? పని చేశారు. మరి పని చేసిన వాడికి ప్రముఖ స్థానాన్ని ఇస్తాడు. అందుకని బైబిల్లో రాయబడిన మాట, భూమి మీద మిగులు అల్పుడు అనబడువాడు పరలోకంలో ఏమవుతాడు? గొప్పవాడు అనబడును. ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైన దాన్ని మీరి అలాగూ బోధించేవాడెవడో వాడు పరలోకంలో అల్పుడు అనబడును. అల్పుడు ఉన్నాడా లేదా పరలోకంలో? గొప్పవాడు ఉన్నాడా లేదా? అంటే పని చేసి దేవుని చిత్తం నెరవేర్చి ఆయన కొరకు చనిపోయిన వాడు గొప్ప స్థానంలో ఉన్నాడని అర్థము. మీరి బోధించిన వాడు చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? వాడు అల్పమైనటువంటి స్థానంలో ఉంటాడన్న సంగతి గమనించాలి. అయితే చివరి దశలో శ్రమలు పొంది, బాధలు పొంది యేసు ప్రభువారి గురించి తెలుసుకొని చచ్చిపోయేవారు కాస్త శ్రమలు అనే దీంట్లోనే వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం దూరంలో దేవునికి ఉంటారు. వాళ్ళకు ఉండాల్సిన వాటి శ్రమలు అక్కడ అనేవి ఉంటాయి. కనుక మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, నార్మల్ శ్రమల నుంచి వచ్చిన వారు కొంతమంది అయితే,
మరి అసలు మార్పు చెందకుండా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఎక్కడికి వేసేస్తారు? అక్కడ వేస్తారు, నిత్య నరకాగ్నిగుండంలో వేస్తారు. ఇప్పుడు వరకు నరకంలోకి, నిత్య నరకాగ్నిగుండంలో ఎవరైనా వేయబడ్డారా అంటే ఎవరిని దేవుడు వేయలేదు. ఎప్పుడు వేస్తారు? ఇది ఫైనల్ జడ్జిమెంట్ ఉంది. ఎప్పుడు ఉందండి? అంత్య తీర్పు అందు ఉంది. ధవల సింహాసనాసీనుడై మొత్తం అందరినీ కూడా ప్రపంచంలో పుట్టుక ఎంతమంది పుట్టారో ఆదాము మొదలుకొని అందరిని పిలుస్తారు. పిలిచినప్పుడు అప్పుడు అంత్య తీర్పు జరుగుతుంది. మరి అప్పటి నుంచి మన అంత్య తీర్పు జరిగేంత వరకు ఎక్కడో చిన్న దగ్గర శ్రమలతో పడ్డారు అనుకోండి, చిన్న నరకంలో ఉన్నారనుకోండి, వాళ్ళు పడినటువంటి శ్రమకి విడుదల ఉందంటారా లేదంటారా? బైబిల్లో మాట రాస్తుంది, కొంతమందినైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా మీరు లాగినట్టుగా లాగండి అని మనకు చెప్పినప్పుడు ఆయన లాగడంటాడా? దేవుడు లాక్కుంటూ ఉంటాడండి? ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారండి? మరి అప్పటి వరకు కాలేరు కదా, బాధపడ్డారు కదా, వేదన చెందారు కదా. అంటాడు, ఏమంటాడు? యేసుప్రభువారు స్వయంగా చెప్తున్నారు ఉపమానంలో. ధనవంతుడి గురించి ఏమంటున్నాడు? లాజరు ఇక్కడ బహు దరిద్ర అవస్థలో చాలా వేదన పడుతూ తన దినాలు ఏం చేశాడు? గడిపాడు గనక ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? నెమ్మది చెందుతున్నాడు. నీవైతే నీవు దేవుణ్ణి లెక్క చేయకుండా నీకు ఇష్టానుసారంగా ధనికుడిగా ఏం చేసావు? నీవు ఉన్నావు గనక మరలా అంత్య తీర్పు జరిగేంత వరకు నీ పని అక్కడే. నువ్వు అక్కడి నుంచి మార్పు చెందితే ఆ వ్యక్తికి విడుదల అనేది అక్కడ ఎప్పుడు జరుగుతుంది? లాస్ట్ మూమెంట్ ఆఫ్ టైంలో జరిగే అవకాశం అనేది ఉంటుంది. కనుక ఎందుకే ఏ ఆత్మ నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. కనుక జైల్లో ఖైదీలని ఎలాగైతే ఆగస్ట్ 15 రోజు, రిపబ్లిక్ డే రోజు, అలాగే ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డేస్లో రిలీజ్ చేస్తున్నప్పుడు మనకి దేవుడు రిలీజ్ చేయకుండా ఉంటాడా లేదండి? ఉంటాడా లేదా? నమ్ముతున్నారా? నేను చెప్తున్న అబద్ధం అనుకుంటున్నారు అందరూ? ఏమ్మా మీరు అందరూ ఒకవేళ నిజంగా దేవుడు నరకంలో వేసేస్తారంటే ఓకేనా మీ అందరికీ? మీ తప్పిదాలను బట్టి, మన పాపాలు బట్టి, మన అతిక్రమం బట్టి నరకంలో వేస్తేనే ఓకే అంటారా? మీరు అందరూ కూడా ఒప్పుకుంటారా? ఒప్పుకోకూడదు. మనం ఒప్పుకోకూడదు అంటే తప్పుకొని ఉండాలన్నమాట. దేని చేతి తప్పుకోవాలా? పాపం నుంచి, లోకం నుండి, సాతానుగాడి యొక్క ఆకర్షణ నుంచి తప్పుకొని దేవుడితో సమీపస్తులుగా మనం అనేది ఉండాలి. కనుకని ఎప్పుడైతే మనం ఆ యొక్క భయం ఉండాలి. ఏ భయం ఉండాలా? నరక భయం ఉండాలి. దేవుని యొక్క మన దేవదాసయ్య గారు రాసిన పాటలో నమ్మి జీవించుడి, నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును అన్నారు. నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును. ఎక్కడ నమ్ముతాడు? ఇప్పుడు నమ్మలేదు, భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయలేదు, నమ్మలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నమ్ముతాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎంతకాలం అయితే ఉంటాడు అంతకాలము యేసయ్యని ప్రార్థన చేశాడు అనుకోండి, ప్రార్థన రక్షిస్తుందా లేదా? బైబిల్లో ఒక స్పష్టమైన మాట రాస్తుంది. ఏమని అంటే, ఒకటి నోటితోనూ తన హృదయముతోనూ నేను నా యందు విశ్వసిస్తే వాడు రక్షింపబడునని రాసినప్పుడు వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు రక్షించబడ్డు? రక్షణ కలుగుతుందా లేదా? అయితే చాలామందికి ఇది ఏంటంటే పెద్ద డౌట్గా ఉంటుంది. ఎందుకంటే ఇతడు ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? మిస్లీడింగ్ చేస్తున్నాడు అనే భావన కలుగుతుంది. అలా అనుకున్నా సరే నేను దేవుని పక్షాన ఉండి ఆయన మాట మీద నిలబడి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఆడి తప్పేటువంటి దేవుడు కాదు. నశించిపోవడం ఆయనకి ఇష్టం లేనప్పుడు ఎందుకండి నశించిపోతాం మనుషులు అందరం? ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు పాడైపోతారంటే మీకు ఇష్టమా? వాళ్ళు చచ్చిపోతారంటే మీకు ఇష్టమా? మనం ఎంత కోపం వచ్చినా వాళ్ళని ఒక మాట అనేస్తాం, నువ్వు సావరని అంటాం. కానీ ఆ నిజంగా చచ్చిపోతే ఏమంటాం చెప్పండి? బాధపడతామా లేదా? అయ్యో నా కొడుకు ఇంత మాట అనేసాను, అంత మాట. దేవుడికి ఉండే హృదయం ఉందంటారా లేదంటారా? మనకి హృదయం తక్కువ, ఆయన పెద్ద హృదయం. ఏ హృదయం అండి? విశాల హృదయం. ఆయనకు ఉండదంటారా? నినివే మహాపురాన్ని రక్షించినటువంటి దేవుడు ఇక్కడ వీరిని ఎక్కడ రక్షిస్తానంటాడు? అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8
ఇక్కడ ఎక్కడెక్కడ మోకాలు వంగుతాయి చూడండి. 9వ వచనం నేను చదువుతాము. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగినట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ఇప్పుడు చెప్పండి, ఎన్ని లోకాల గురించి చెప్తున్నారు? పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వాళ్ళ గురించి. భూమి కింద ఎవరు ఉన్నారు? చచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారండి. భూమి కిందకే వెళ్ళారు కదా. భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ నామమునే కానీ మరి ఏ నామములో ఏం లేదు, రక్షణ లేదు. వాళ్ళు యేసునామను ఒప్పుకున్నప్పుడు వాళ్ళకి ఎవరండి శిక్షిస్తారు? యేసునామ స్మరణ చెయ్యండి. యేసునామ స్మరణ వలన ఏది రాదు, ఏది పోదు అంటే కలగదా? రక్షణ కలదు అంటారా? ఎందుకు ఉదహరించబడింది బైబిల్లోని? పైన పరలోకమందు ఉన్న వారిలో, భూమి మీద ఉన్న వారిలో, భూమి కింద ఉన్న వారిలో తండ్రి అయిన దేవుని మహిమార్థమై అని రాస్తుంది. అక్కడ మళ్ళీ యేసు ప్రభువుని ఏం చేస్తారు? ఒప్పుకొని తీరుతారు. అందుకే శిక్షలకి ఆ లాకప్లు ఎందుకు పెట్టారంటే అక్కడ దాన్ని హెడెస్ అన్నారు దేవదాసయ్య గారు. ఈ జనాలకి హెడెస్ అన్నాం అనుకోండి, వాళ్ళ తలక ఎగిరిపోద్ది అన్నమాట. ఒక రిఫరెన్స్ తప్ప మరి ఇంకేమి కూడా ఎవిడెంట్ లేవు. ఎందుకంటే దానికి ఎక్కువ ఎవిడెంట్ ఇస్తే మిస్ అయిపోతారు జనాలు అందరూ కూడా. సాతాను గడు ఏం చేస్తాడు? అబద్ధాలు చెప్తూ తోలుకెళ్ళిపోతాడు ఆడ వెనకాల. కనుక అందుకని ఎవరు మిస్ అవ్వకూడదని ఏం చేస్తున్నారండి? సీక్రెట్స్ అనేవి రివీల్ చేయకూడదు. రివీల్ చేస్తే ఏమవుతుంది? జనాలు తప్పించుకుంటారు. అయితే మార్పు చెంది మంచిగా మారి కొన్ని దినాలు దేవుడితో సహవాసం చేస్తే నిత్యజీవం చాలా గొప్పగా ఉంటుంది మనకి. ఏదో అడపదడపలాగా మన లోకంలో ఇప్పుడు చాలామంది మనం భూమి మీద చాలామంది పుడుతున్నారు. రోడ్ల మీద కొంతమందికి పుడుతున్నారు పిల్లలు. అంటే రోడ్ల మీద అడుక్కుంటారు కదా, వాళ్ళకి పుడుతున్నారు. వాళ్ళకి వెనకాల కట్టుకొని చెత్త బట్టలతో చింపిరి జుట్టుతో వెళ్ళి ఏం చేస్తున్నారు? రోడ్ల మీద అడుక్కుంటా ఉన్నారు. ఒకసారి వాళ్ళ సోషల్ స్టేటస్ చూడండి మనకి ఎలా ఉంది. అది ఎందుకు పుట్టారా అనిపిస్తుందా లేదా? చిన్న చిన్న పిల్లలు మురికి కాలువల దగ్గర పడుకుంటారు. అక్కడెక్కడో డేరా కట్టుకొని ఆ ఎండలో ఆ కాలువ దగ్గర దోమల్లోని ఏం చేస్తారు? ఉంటున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఇండియా దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళే అన్ని రకాలైనటువంటి వాటికి ఏం చేస్తున్నారు? అలవాటు పడి నేరస్తులుగా మారుతున్నారు కొంతమంది. అయితే మరి కొంతమంది ఏం చేస్తున్నారు? దొంగతనాలు పాల్పడుతున్నారు. మరి కొంతమంది ఆకలి బాధకి చచ్చిపోతున్నారు. మరి కొంతమంది రకరకాలైనటువంటి వాటికి ఏం అవుతున్నారు? వ్యసనాలకి బానిసలు అయిపోతున్నారు. అలాగా చాలా రకరకాలుగా మారుతాం. వాళ్ళకి ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకున్నా సరే, ఎంత అలాంటి వాళ్ళని నివృత్తి చేద్దామన్నా సరే జరగని పని, చాలా కష్టంగా మారుతుంది. మరి అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టేటస్ ఏంటంటే జీరో. నో ఆధార్ కార్డు, నో ఐడి కార్డ్స్, నథింగ్. ఎనీ ఫోన్, సెల్ ఫోన్స్ ఉండవు వాళ్ళ దగ్గర, ఏమీ ఉండట్లేదు. వాళ్ళు అసలు ఈ లోకంతో కనెక్షన్ వాళ్ళకి లేదు. ప్రభుత్వాల నుంచి వాళ్ళకి ఏమీ కూడా రావు. వాళ్ళ బయోమెట్రిక్ వాళ్ళ దగ్గర ఏం కూడా పనిచేయదు. అలాంటి వాళ్ళు చాలామంది ఇండియా దేశంలో జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు. మరి అలాంటి పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళందరూ కూడా ఓటర్స్గా మారి వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చి వాళ్ళకు కూడా నివాస యోగ్యమైనటువంటి ఇచ్చినా కూడా కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారంటే అన్ని వదులుకొని మళ్ళీ వెళ్తారు అదే దందాలోకి. కనుక అడుక్కున్న వాళ్ళు కొంతమంది, వికలాంగులు కొంతమంది, రోడ్ల మీద పడి ఉండేవాళ్ళు కొంతమంది, ఇలాగ చాలామంది మరి ఆ దయనీయమైన పరిస్థితిలో జీవిస్తున్నారు. వాళ్ళకి దేవుడు ఏమైనా శిక్ష చేసి పంపించాడా భూమి మీదకి? లేదంటే అలాంటి వాళ్ళ దగ్గర పుట్టాలని దేవుడు నిర్ణయించి పంపించాడా? లేదంటే అంత దౌర్భాగ్య స్థితి ఎందుకు వాళ్ళకు ఉంది? ఎందుకు అలా ముష్టెత్తుకుని బతుకుతున్నారు? ఎందుకు వాళ్ళ జీవితంలో అంత దిగజారిపోయినటువంటి బ్రతుకు ఎందుకు ఉంటుంది అని మనం చూస్తూ ఉంటే చాలా దయనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. పోనీ వీళ్ళందరూ ఒక లెక్క అనుకుంటే మరికొంతమంది తిండికి తిప్పలకి మరి సరిగ్గా నోచుకోలేక
మరి శరీరాన్ని అమ్ముకుంటూ బ్రతికేవారు మరికొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు రక్షించరు? వాళ్ళకు పుట్టిన పిల్లలను వాళ్ళు అదే వృత్తిలో ఏం చేస్తున్నారు? పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళకి సరైన చదువులు చెప్పించట్లేదు, వాళ్ళకి సరైనటువంటి నడవడిక నేర్పించట్లేదు, వాళ్ళ ప్రవర్తన విధానంలో మార్పు అనేది జరగట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వంశావళులు అన్నీ కూడా ఏమైపోతున్నారు? అదే దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతుకుతున్నారు. వాళ్ళని ఎవరు మారుస్తారు, ఎవరు బాగు చేస్తారంటే ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, ఎవరు వాళ్ళకి సువార్తను ప్రకటించు, ఎవరు అలాంటి వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకురారు. ఎందుకంటే వాళ్ళు ఒక స్పెషల్ బ్యాచ్గా వాళ్ళని ఏం చేసింది ప్రభుత్వం? వాళ్ళ లెక్క చేయకుండా పక్కన తోసేసినట్టుగా అయిపోయింది. కనుక ఇలాగా చాలామంది అన్సోషియల్గా ఉంటున్నారు. ప్రజానికంతో దూరంగా ఉండేటువంటి బ్రతుకులు, దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంటున్న వాళ్ళందరూ కూడా మరి దేవుడు వాళ్ళని రక్షిస్తాడా లేదా? రక్షిస్తాడా లేదండి? అందరినీ రక్షించడానికి భూమి మీదకి ఆయన వచ్చి రక్తము కార్చాడు. ఒక పాప స్త్రీ పాపంలో పట్టబడినప్పుడు ఏమన్నాడు దేవుడు? అమ్మా నిన్నెవరు శిక్షించారంట? నిన్ను శిక్షించను, పాపం చేయొద్దును, పరిశుద్ధరాలుగా బ్రతికాను. ప్రభు సేవ చేసుకుంటే ఏం చేసింది? మంచిగా బ్రతికి. అలా బ్రతికే వాళ్ళందరికీ కూడా ఎవరు అండగా ఉంటారు? దేవుడు అండగా ఉంటాడు. ఇక సువార్త ఎందుకు ప్రకటించాలంటే చెడుగు మాని మంచిలోకి రావడానికి సువార్త, అంతేగాని మత మార్పిడి అయితే కానే కాదు. చాలామంది మూర్ఖులు తెలియక మత మార్పిడి చేస్తున్నాం. మత మార్పిడి ఎవరు చేస్తున్నాడు? మీ మనసు మార్చుకోండి, మీ జీవితం మార్చుకోండి, మీ ప్రవర్తన, మీ క్రియలు మార్చుకొని దేవుడి దగ్గరికి వచ్చి ఏకైక దేవుడు మన అందరికీ, ఆ గొప్ప దేవుడు కుమారుడు యేసు ప్రభువారు మనందరి కోసం వచ్చి బలైపోయాడని చెప్తున్నటువంటి గొప్ప వార్తే సువార్త. కనుక అటువంటి వార్త అందుకొని అనేకులకు అందించేటువంటి మరి ప్రధాన యాజకునిగా దేవుడు ఎవరు నియమించారు? ప్రజల పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తార్థమైన బలిని, అలాగే సమాధానార్థమైన బలులను అర్పించడానికి ఏడాదికి ఒకసారి ఆ దినాల్లో యాజకుడు నిర్ణయింపబడితే అందరి కోసం ఒక్క కాలంలోనే ఒక్కసారిగానే మరి చనిపోయి యజ్ఞ పురుషుడిగా మళ్ళీ తిరిగి లేచినటువంటి గొప్ప యోధుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఇప్పుడే ఎవరైతే వాక్యం వింటున్నారో, యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలా? ఈరోజే రక్షణ దినమని, యేసు ద్వారానే రక్షణ అని, యేసు అనగా రక్షకుడని, క్రీస్తు అనగా అభిషిక్తుడని, మన అందరినీ రక్షించడానికి లోకానికి వచ్చారని, నరకమునకు పోయి అక్కడ బాధపడే కంటే భూమి మీద ఉన్న గడువులో మనం మంచిగా మారి దేవుని రాజ్యానికి వెళ్ళి భాగ్యం దేవుడు మనందరికీ సంపూర్ణంగా ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన